ఏదైతే బైక్ ను ఢీ కొట్టిందో బస్సు, ఆ బైక్ వివరాలు ఏమైనా తెలిసాయా? ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అప్డేట్స్ ఏంటి? ప్రమాదానికి కారణమైన బైక్ కి సంబంధించిన సమాచారాలు ఏవి తెలియదు. ఆ బైక్ నెంబర్ అవన్నీ కూడా కనిపించట్లేదు. పూర్తిగా దగ్ధమైంది కాబట్టి కేవలం పెట్రోల్ ట్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. ఆ బైక్ వ్యక్తి చనిపోయాడా లేకపోతే తప్పించుకున్నాడా అన్నది కూడా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్కి చెందిన అశ్విన్ ఉన్నారు. ఆయన బస్సులో ప్రయాణించారు, ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా సంఘటన జరిగింది, బస్సులో ఎంతమంది ఉండొచ్చు, తర్వాత ఏమైంది, ఎలా తప్పించుకున్నారు, ఈ విషయాలు అశ్విన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఎన్నింటికి బయలుదేరారు, అసలు ఏం జరిగింది? హైదరాబాద్లో అరౌండ్ 9:40కి కూకట్పల్లి నుండి బస్సు స్టార్ట్ అయిందండి, కావేరీ ట్రావెల్. సో 9:40 స్టార్ట్ అయింది. అక్కడ నుండి జర్నీ ఓకే హ్యాపీగానే ఉన్నది. తర్వాత ఇక్కడ జడ్చర్లలో సమ్ వాష్రూమ్కి స్టాప్ ఆపారు. సో అక్కడ మేబీ డ్రైవర్ చేంజ్ అయ్యారు అనుకుంటాను. తర్వాత అరౌండ్ 2 o'clock మధ్యలో బస్సు ఒకటేసారి ఏంటంటే సౌండ్ బాగా శబ్దం వినిపించింది. సో ఏంటి ఆ శబ్దం అని చెప్పి బస్సు ఆగింది. సరే అని చెప్పి నేను ఫస్ట్ L1లో ఉన్నాను, డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ లో లోవర్ లో ఉన్నాను. సరే డోర్ ఓపెన్ చేసి చూసే లోపల ఫైర్ ఆల్రెడీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కింద నుంచి ఫైర్ ఉన్నది, ప్లస్ ఇంకో రోడ్ పైన కూడా సమ్ డీజిలో సమ్ పెట్రోల్ సంథింగ్ అదేదో స్ప్రెడ్ అయినట్టున్నది. అక్కడ కూడా ఫైర్ అనేది ఉన్నది. సో నేను ట్రై చేశాను, గ్లాసెస్ ట్రై చేశాను, ఫ్రంట్ డోర్ లో ఏమి రాలేదు. నాతో పాటు ఇంకొక ఇద్దరు మెలకు వచ్చేసారు. మేము ఇద్దరం అరిచాము, ఫైర్ బ్రేక్ ద గ్లాస్ అని అనౌన్స్మెంట్ చేశాము. సో రైట్ సైడ్ లో డ్రైవర్ సీట్ కూడా మేము ట్రై చేసాము, వెళ్ళలేదు. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ డోర్ ఫైర్ అటాక్ అయింది కాబట్టి మేము అది ట్రై చేసాము, బట్ అది కూడా వెళ్ళలేదు. సో రైట్ సైడ్ లో ఒక చిన్న విండో ఉంది, డ్రైవర్ సీట్ నుంచి ఒక హాఫ్ విండో ఓపెన్ అయింది. హాఫ్ విండో నుంచి నేను ఫస్ట్ పర్సన్ నేను బయటకు వచ్చేసాను. నాతో పాటు ఇంకో 3 members వచ్చారు. అంత లోపలికి మేము ఆల్రెడీ లోపల ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ చేసేసాము. ఒక అరౌండ్ బ్యాక్ సైడ్ నుంచి డబల్ గ్లాస్ బ్రేక్ చేసుకుని ఒక 12 to 15 members బయటకు వచ్చారని ఐడియా ఉందని. ఎగ్జాక్ట్లీ ఎంతమంది వచ్చారని తెలియదు. సో వాళ్ళని ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ దగ్గరలో చుట్టూ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మిగతా ప్యాసింజర్ల పరిస్థితి ఏంటి? అసలు లోపల ఇంకా బయటికి రాని ప్యాసింజర్లు, మీరు అక్కడే సంఘటన జరిగిందో బయటకి వచ్చిన తర్వాత, అంటే మీకంటే ముందు డ్రైవర్ బయటకు వచ్చారా, మీరే ముందు బయటకు వచ్చారా? డ్రైవర్ పరిస్థితి ఆల్రెడీ ఇద్దరు కింద ఉన్నారండి, ఇద్దరు కింద ఉన్న డ్రైవర్స్, వాళ్ళు ఎలా వచ్చారనేది తెలియదు. బట్ మేము ట్రై చేస్తుంటే మాకు డోర్స్ వెళ్ళలేవు, రాలేదు. ఏది ట్రై చేస్తాం, ఆల్రెడీ ఫైర్ ఆల్మోస్ట్ అటాక్ అయిపోయింది. 10% వరకు ఫ్రంట్ నుంచి గాలి కూడా చాలా ఎక్కువగా ఉన్నది. సో అటాక్ చేసే లోపలికి మేము అన్ని ట్రై చేసాము, అనౌన్స్మెంట్ చేసామండి. మిగతా ప్యాసింజర్ల పరిస్థితి, అంటే లోపల బయటికి రాలేక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? వాళ్ళు బయటికి రావడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు చూస్తుంటారు? వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే డీప్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నట్టున్నారు. సో కొద్దిమంది సేఫ్ అయ్యారు, ఇంకా కొద్దిమంది మేబీ అరౌండ్ ఒక 6 to 7 members అందులోనే ఉన్నారని నేను సస్పెక్ట్ చేస్తున్నాను. ఎంతవరకు ఉన్న ఐడియా తెలీదు. సో యాజ్ పర్ ఎంక్వైరీ వరకు మేబీ 40 నుంచి 45 seats ఫుల్ అయ్యాయని అంటున్నారు. సో రెండు నా క్యాల్కులేషన్ ప్రకారం అయితే అరౌండ్ 20 members 22 members అయితే క్యాల్కులేషన్ వచ్చింది. ఫుల్ సేఫ్. ఓకే, అంటే మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూసింటారు కదా బస్ చుట్టూ ఎట్లా ఉండేది? అంటే లోపల కూడా మంటలు వ్యాపించింటాయి. ప్యాసింజర్లు ఎట్లాంటి వాళ్ళు లేచి అరిసే ప్రయత్నం చేశారా, బయటకు వచ్చే ప్రయత్నం చేశారా? చేసాము. లోపల ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఫస్ట్ నాతో పాటు ఉన్న 4 members అనౌన్స్మెంట్ చేస్తేనే వాళ్ళందరూ అట్లీస్ట్ అలర్ట్ ఉన్న వాళ్ళు లేచి ఆ గ్రాస్ బ్రేక్ చేసేసుకొని అట్లీస్ట్ అందరూ సేఫ్ అయ్యారండి. అంటే కొద్దిమంది సేఫ్ అయ్యారు. ఇక అంటే మంటలు వ్యాపించిన తర్వాత వెనకకి క్రమంగా ఫస్ట్ నుంచి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడైనా వాళ్ళు లేచుంటారు, వెనక నిద్రలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేది? వాళ్ళు ఆల్రెడీ డీప్ స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు కదండి. అట్లీస్ట్ లేస్తే అదే బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు. లేడీస్ ఏమన్నా ఉన్నారా మీరు బయటపడ్డ వారిలో కానీ లోపల ఉన్న వారిలో కానీ? పిల్లలు వాళ్ళు లేడీస్ ఒక ఫ్యామిలీ సేఫ్ అయ్యారు. ఇంకొక 2 members లేడీస్ మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళారని ఉన్నారు. అరౌండ్ 5-6 members అయితే ఉన్నారు ఓవరాల్ గా టోటల్ లేడీస్. 2 families, అరౌండ్ 3-4 females అడల్ట్. మీ లగేజ్ ఎక్కడ ఉంది? అంటే కింద లగేజ్ క్యాబిన్ ఉంటుంది బస్ కి, అక్కడ కూడా డెడ్ బాడీ కనిపించింది. అంటే ఎవరన్నా లగేజ్ క్యాబిన్ లో కూడా ప్యాసింజర్స్ ని ఎక్కించారా వీళ్ళు ఏమన్నా డ్రైవర్లు? లేదండి, లగేజ్ లో ఆల్మోస్ట్ అందరి లగేజ్ మొత్తం ఫైర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరో ఒక 4-5 members మాత్రమే ఒక లగేజ్ ఆల్మోస్ట్ అందరి లగేజ్ లో వస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయింది లగేజ్ టోటల్. లగేజ్ క్యాబిన్ లో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది కింద భాగంలో. ఎవరైనా ఎక్కించే అవకాశం ఉందా అట్లా? టికెట్ లేదండి, అది డీటెయిల్స్ మేబీ మరి వాళ్ళు డెడ్ బాడీ అంటే మేబీ ఇప్పుడు ఫైర్ అయిపోయిన తర్వాత పైన నుండి వాళ్ళు కిందికి ఇప్పుడు ఫైర్ స్టేషన్ అంతా
వాళ్ళు వాటర్ ఫ్లోకి వెళ్ళి కింద వచ్చారా మరి కింద నుంచి అలా అదేం లేదండి. ఓకే, ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు దూకి తప్పించుకున్నారు కదా, ఈ మార్గంలో వెళ్ళే వెహికల్స్ వాళ్ళు ఆపి ఎట్లన్నా ట్రై చేశారా? సో ఆల్రెడీ బ్యాక్ సైడ్ లో మేము లెఫ్ట్ సైడ్ ఉన్నవారు ఆల్రెడీ ఫైర్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడనే చాలా దూరం వరకు అలా అక్కడే ఆగిపోయారు. సో రైట్ సైడ్ లో కూడా వీళ్ళు ఆల్రెడీ అక్కడే ఉండి జస్ట్ వచ్చారు. మేము జనరల్ అడిగారు ఎలా జరిగింది ఏంటి అని, అంతే డీటెయిల్స్ అడిగారండి అంతే. ఇంజురీస్ అయిన వాళ్ళని ఎట్లా షిఫ్ట్ చేశారు? అక్కడ అంబులెన్స్ వచ్చిందండి, అంబులెన్స్ వచ్చి అక్కడికి షిఫ్ట్ చేశారు. ఒక 8 to 9 మెంబర్స్ వరకు తీసుకెళ్లారు. అంటే బస్సులో అంటే చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ మాంసం ముద్దలుగా ఉన్నారు. వాళ్ళు లేచిన తర్వాత ఎట్లా ఉండదు, మీరు చూసుంటారు కదా అక్కడ? లేదండి, అసలు నో హోప్స్. కాదు, వాళ్ళు బయటికి రావడానికి ఏదో ప్రయత్నాలు చేసింటారు లోపల బస్సులో ఉండి. ఓకే, బట్ లోవర్ లో చూసామండి, బట్ ఆల్రెడీ ఫైర్ చాలా ఇమీడియట్లీ చాలా ఫాస్ట్ గా అటాక్ అయిపోయింది బస్ కి. సో రెయిన్ కూడా కొద్దిగా లైట్ గా అప్పుడు స్టార్ట్ అయింది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, పర్పస్ ఏంటి? నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను, ఒక ఇంటర్వ్యూ పర్పస్ లో వెళ్తున్నానండి. మీ పక్కన ఎవరున్నారు ప్యాసింజర్లు, వాళ్ళు కూడా తప్పించుకున్నారా? 1 person తప్పించుకున్నారు, నా సైడ్ లో ఉన్నారు, లోవర్ లో వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎంత జరిగిండొచ్చు ఇన్సిడెంట్? 2 o'clock వరకు 2 జరిగిందండి, 2 PM ఎర్లీ మార్నింగ్ 2 o'clock. ఓకే, వెంటనే పోలీసులు ఫైర్ వాళ్ళు వచ్చారా మంటలు నార్పడానికి, కొంతమంది నన్ను కాపాడడానికి? మా దగ్గర యాక్చువల్లీ ఇప్పుడు మేము కొద్దిమంది ఎస్కేప్ అయ్యాము, మా దగ్గర మొబైల్స్ అంటే ఏం లేవు, అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ స్ప్రెడ్ అయిపోయారు, చాలా దూరంగా ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో మేము ట్రై చేస్తాము, వేరే వాళ్ళ ఫోన్ నుంచి ఇక కొద్ది సిగ్నల్స్ కూడా కొద్దిగా లోలో ఉన్నది. సో తర్వాత ఒక లేడీ ఎవరు సమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ లేడీ వచ్చేసి తను డిపార్ట్మెంట్ వాళ్ళకి సమ్ మొబైల్ నెంబర్కి కాల్ చేసేస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అయిందండి. చూస్తే ఏమనిపించింది? మీరు ఇన్సిడెంట్ చాలా చాలా దారుణంగా ఉంది, భయానకమైన పరిస్థితి. మీరు అంత ఇన్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడ్డారు, ఈవెన్ గాయాలు కూడా కాకుండా, ఎట్లా ఫీల్ అవుతుంది? సో నేను ఇంకొక గాడ్ గిఫ్ట్ అనుకోవాలండి అంతే. కాకపోతే ఒక డ్రైవర్స్ వాళ్ళు అట్లీస్ట్ కొద్దిగా ఎర్లీగా అనౌన్స్మెంట్ చేస్తే ఇంకొద్ది మంది సేఫ్ అవుతుండేమో. అట్లీస్ట్ వాళ్ళు కిందకి ఎలా వచ్చారో తెలియదు, అట్లీస్ట్ వాళ్ళు సంథింగ్ ఏదో ప్రయత్నం చేసే వాళ్ళు అట్లీస్ట్ అనౌన్స్మెంట్ చేసేసి అన్ని అట్లీస్ట్ ఒక 2-3 గ్లాసెస్ అంటే బ్రేక్ చేస్తే ఇంకొకటి మంది ఎస్కేప్ సేఫ్ అయ్యేది అండి. ఫస్ట్ మీరు నిద్రలో ఉన్నప్పుడు ఎట్లాంటి సౌండ్ వచ్చింది? మీరు ఆ సౌండ్ రాగానే ఏం చూసారు? చాలా శబ్దం వచ్చిందండి, చాలా శబ్దం వచ్చింది. నేను ఇమీడియట్లీ నేను లేవలేదు, కొద్దిసేపు అయిన తర్వాత బస్సు ఆగిపోయింది. సరేలే అని చెప్పేసి ఏంటి ఆగిందని చెప్పేసి జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి అది కర్టెన్ టైప్ ఉంటుంది కదా, చూసే లోపల రెడ్ కలర్ సంథింగ్ కనిపిస్తున్నది అని చెప్పే లోపల ఇక మిడిల్ డోర్ ఓపెన్ చేసి, నేను ఫస్ట్ సీట్ కాబట్టి జస్ట్ ఓపెన్ చేసి చూసే లోపల ఫైర్ ఆల్రెడీ అటాక్ అయింది, ఎక్కడి నుంచి అటాక్ అయింది తెలియదు. సరే అని చెప్పేసి నేను డ్రైవర్ సీట్ లో చూసాను, ఎవరు లేరు, లెఫ్ట్ సైడ్ చూసాను, ఎవరు లేరండి. ఇక నేను ట్రై చేస్తున్నాను, ఇక డోర్ తీయడానికి గుర్చేస్తాను, నాతో పాటు ఇంకొకరు లేచారు. మేము ఇక అనౌన్స్మెంట్ చేసాము, ఫైర్ బ్రేక్ ద గ్లాస్ అని చేసే లోపల అట్లీస్ట్ వాళ్ళందరూ ఇక అలర్ట్ ఉన్న వాళ్ళు వేకప్ అయ్యారు. ఇమీడియట్ గా వేకప్ అయ్యి మేము అప్పటికి ఒక 2 members వచ్చాము బయటకి. అది మొత్తం మీద ఇది చాలా విషాదకరమైన సంఘటన. గాఢ నిద్రలో ప్రాణాలు కోల్పోయారు, సజీవ దహనమయ్యారు, కొంతమంది మాత్రం తప్పించుకున్నారు. ఎంతమంది చనిపోయారు అన్న దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఆ మాంసం ముద్దలను పరిశీలిస్తున్నారు, వాటిని తరువాత ఎంతమంది మృతులు అనేది తెలిసే అవకాశం ఉంది. గౌ టు స్టూడియో.